శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 98. విశుద్ధి చక్ర నిలయ రక్త వర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్ర నిలయ రక్త వర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. నామార్థము: విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రంలో ఉన్నది. రక్తవర్ణ శ్వేతవర్ణంతో కలిసిన రక్తవర్ణం కలది. త్రిలోచన 3 నేత్రములు. ఖట్వాంగాది ప్రహరణ నర కపాలంతో కూడిన గద వంటి ఆయుధాలు మొదలైనవి ధరించింది. వదనైక సమన్విత ఒకే ముఖం కలిగి ఉన్నది. శ్లోకార్థము: అమ్మ, నీవు విశుద్ధి చక్రంలో నివసిస్తూ రక్తవర్ణపు ఛాయలతో భాసిల్లుతూ త్రినయనములు కలిగి ఖడ్గము గద మొదలగు ఆయుధాలను ధరించి ప్రసన్న వదనంతో శోభిల్లుచున్నావు తల్లి. అద్వైతార్థము: పిండోత్పత్తి విభాగ పరిచయము 98 నుంచి 110వ శ్లోకం వరకు పిండోత్పత్తి గురించి, శరీర నిర్మాణ శాస్త్రం గురించి వివరించబడింది. మానవ శరీరము సజీవ శ్రీచక్రంగా భావింపవలెను. శ్రీచక్రంలోని కేంద్ర త్రిభుజమును మానవ కపాలంలో ఉన్న బ్రహ్మరంధ్రంగా భావింపవలెను. నిజానికి బ్రహ్మరంధ్రము ఒక పిరమిడ్ వలె ఉంది. ప్రిజం అంటే పిరమిడ్ యొక్క శిఖరాగ్రమే శ్రీచక్రంలోని కేంద్ర బిందువు మరియు శివాంకము అని కూడా కీర్తించబడింది. శివాంకము అంటే శివుని చేర్చు రంధ్రము అని అర్థము. పిరమిడ్ యొక్క 3 తలములకు 3 అధిష్టాన దేవతలుంటారని అంటారు. వారు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఇది ద్రష్టలు దర్శించి చెప్పినది. కామేశ్వరి అంటే ప్రాపంచిక అనుభవాశక్తి మరి సంకల్పశక్తి. వజ్రేశ్వరి అంటే సంకల్పశక్తిలోని దృఢత్వం లేక వజ్రతుల్యమైన సంకల్పశక్తి. భగమాలిని అంటే భగ మాల అనగా కర్మానుసారం ఏ విధమైన జీవిగా ఏ విధమైన జీవితం పొందాలో నిర్ణయించే శక్తి. మరి 84 లక్షల జీవరాశుల యోనుల మాల. కర్మానుసారం శరీరధారిగా ఈ ప్రపంచంలోకి వచ్చే జీవుడు గర్భస్థ పిండం యొక్క శిరస్సులోని బ్రహ్మరంధ్రం ద్వారాగా ప్రవేశించి విశుద్ధి చక్రంలో స్థిరపడతాడు. గర్భస్థ పిండం యొక్క శరీర నిర్మాణ క్రమం విశుద్ధి చక్రం నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి 98వ శ్లోకం యొక్క వివరణ ప్రారంభమవుతుంది. విశుద్ధి చక్ర నిలయ విశ్వ పరిణామక్రమం ఆకాశతత్వంతో కూడిన విశుద్ధి చక్రం నుంచి ప్రారంభమవుతుంది. గర్భస్థ శిశువు అండముగా ఉన్నప్పుడు శరీర నిర్మాణం క్రిందకి సాగుతూ వెన్నుపాము తోక వలె పెరుగుతుంది. అందువల్ల ఈ శ్లోకం విశుద్ధి చక్ర నిలయ అని ప్రారంభమైంది. రక్తవర్ణ ఈ స్థితిలో అండం ఇంకను రక్త ప్రసరణకు అవసరమైన రక్త నాళ వ్యవస్థ ఏర్పడినందువలన తల్లి రక్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ స్థితిలో అండము తెలుపు ప్లస్ రక్తవర్ణములు కలిపి లేత గులాబీ రంగులో ఉంటుంది కనుక రక్తవర్ణ అని కీర్తించారు. త్రిలోచన ఈ స్థితిలో అండము 2 కన్నులు, మూడవ కన్నుగా చెప్పబడే ఆజ్ఞాచక్రమునకు శిరస్సులో స్థానం ఏర్పడుతుంది. శిరస్సు యొక్క ఆకారం ఏర్పడుతుంది. అందుకే త్రిలోచన అని కీర్తించబడింది. ఖట్వాంగాది ప్రహరణ
శిరస్సు యొక్క ఆకారం మరియు వెన్నుపాము యొక్క ఎదుగుదల ఏర్పడినప్పుడు మంచం కోడుకు ఒక పుర్రె గుచ్చినట్లు ఆ అండం శిశువుగా ప్రత్యేక జీవిగా ఎదుగుతుంది. అండం చుట్టూ కొవ్వుతో కూడిన చర్మం ఏర్పడుతుంది. అందుకే కట్వాంగాది ప్రహరణ అని అన్నారు. వదనైక సమన్విత, మొట్టమొదట జ్ఞానేంద్రియమైన చర్మం ఏర్పడుతుంది. ఆ చర్మంపై నుంచి కింద వరకు ఒకేలాగా ఉంటుంది. అందుకే చర్మధాతువు నుంచి చరమధాతువు వరకు వర్ణన జరుగుతుంది. అంతా ఏకముఖ జ్ఞానమైనందువలన వదనైక సమన్విత అని కీర్తించారు. దీన్ని పిండోత్పత్తి అంటే అండము అంటే లలితా సహస్రనామంలో పుట్టుక ఎలా జరుగుతుందో, అండము ఎలా ఏర్పడుతుంది, ఎలా పెరుగుతుంది, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అని పద్మాజక్క అమ్మ మనకు వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.